అందరికీ నమస్కారం. గురుతత్వం ప్రేక్షకులకు విజ్ఞప్తి. జీ తెలుగు ఓంకారం వీడియోస్ మరియు గురుతత్వం ఛానల్ వీడియోస్‌తో ఫేక్ యూట్యూబ్ ఛానల్స్ మరియు ఐడీలు క్రియేట్ చేసి మిమ్మల్ని గురూజీ పేరు చెప్పి మోసం చేస్తున్నారు. గురూజీ ఎప్పుడూ ఫోన్ కాల్స్‌లో జాతకం చెప్పరు. గురూజీని నేరుగా కలవాలి అనుకుంటే బెంగుళూరులో ఉన్న ఆయన కార్యాలయానికి వెళ్ళగలరు. మీకు ఆ వివరాలు జీ తెలుగు ఓంకారం కార్యక్రమంలో చూపించబడుతుంది. అదేవిధంగా గురుతత్వం వీడియోస్‌లో బెంగుళూరు ఆఫీస్ ఫోన్ నంబర్లు ఇవ్వడం జరుగుతుంది. ఇటువంటి మోసాలు జరిగినప్పుడు గురూజీకి కానీ, గురుతత్వం ఛానల్‌కి కానీ, జీ తెలుగు కార్యక్రమానికి కానీ ఎలాంటి సంబంధం లేదు అని గుర్తించగలరు. బ్రహ్మోస్మి శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. గురువే సర్వలోకానాం విషజే భవరోగిణాం హృదయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. ఆదిశేషాయ నమస్తుభ్యం అనంతఫలదాయకం. నమో అస్తు పద్మనాభాయ నాగానాం పతయే నమః. సర్వేభ్యో మహాజనభ్యో మాతృపితృదేవతభ్యో ఆచార్యదేవతభ్యో నమో నమః. హరి ఓం. విశ్వావసో నామ సంవత్సర ఉత్తరాయణ వసంత ఋతో వైశాఖ మాస కృష్ణపక్ష దశమి. ఈరోజు గురువారం. ఈరోజు అత్యంత విశేషమైన రోజు. ఈరోజు హనుమత్ జయంతి. ఈరోజు మనకి ఆంజనేయ స్వామి జన్మించిన రోజు అని కొన్ని ప్రాంతంలో ఆచరిస్తారు. ఆంజనేయ స్వామి విజయోత్సవం వేరు, ఆంజనేయ స్వామి జన్మించిన రోజు ఆంజనేయ స్వామి అంజనీ పుత్రుడిగా జన్మించిన రోజు వేరు. తర్వాత ఆంజనేయ స్వామికి చిరంజీవి యోగాన్ని ఇచ్చిన రోజు వేరు. దేవతలందరూ కలిసి ఆంజనేయ స్వామికి మరుజీవం పోసింది ఇంతకు ముందు మనము ఆచరించాలి. ఈ రోజు అంజనీ పుత్రుడు జన్మించిన రోజు. తదుపరి శ్రీరాముల వారు చిరంజీవిగా ఆశీర్వాదం చేసిన రోజు ఇంకొకటి. అందుకే సంవత్సరంలో 3 సార్లు ఒక్కొక్క ప్రాంతం వారు ఒక్కొక్క విధానంగా ఆచరిస్తూ ఉంటారు. అయితే ఈ రోజు మనం అందరూ కూడా హనుమంత్ జయంతి అంటే ఆంజనేయ స్వామి జన్మించిన ప్రయుక్తంగా భక్తితో శ్రద్ధతో ఓం శ్రీ ఆంజనేయాయ నమః అనే నామాన్ని జపిద్దాం. ఓం శ్రీ ఆంజనేయాయ నమః. అందరూ కూడా ఈరోజు ఆంజనేయ స్వామి నామాన్ని జపించండి. మీకు ఎన్నిసార్లు అనుకూలమైతే అన్నిసార్లు హనుమాన్ చాలీసా, ఆంజనేయ స్వామి దండకం లేదో పవమాన సూక్తము దీన్ని పారాయణ చేసుకోండి. ఈరోజు ఆచరించడం వలన హనుమంతుడి శక్తి ప్రకృతిలో విపరీతంగా ఉంటుంది. ఆంజనేయ స్వామి శక్తి ప్రకృతిలో ఆవిర్భవించిన రోజు కాబట్టి ప్రకృతిలో అటువంటి శక్తి ఈరోజు ఉత్పత్తి జరుగుతూ ఉంటుంది. ఎవరైతే ధ్యాన స్థితులు అయి ఉంటారో, ఎవరైతే ఆంజనేయ స్వామిని ప్రత్యేకంగా పూజిస్తారో వాళ్ళకి ఆ ప్రకృతిలో ఉన్న దివ్య శక్తి వీళ్ళని ఆకర్షిస్తుంది అని అర్థం. అందువల్ల అందరూ కూడా ఈ నామాన్ని జపించి ఆంజనేయ స్వామి అనుగ్రహం పొందండి. ఆంజనేయ స్వామి నామమంత్రాలని జపిస్తూ ఉంటే, పూజ చేస్తూ ఉంటే ప్రకృతిలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ ఏదైతే విరుద్ధాత్మక శక్తి అనేది ఉంటుందో ఆ శక్తి మన దగ్గరికి దూరం అవుతూ ఉంటుంది. మరియు ఏదైతే దుష్ట శక్తుల ప్రభావం వల్ల మనిషి క్షోభిస్తూ ఉంటాడో వాటి నుంచి రక్షణ కూడా లభిస్తుంది. అంత గొప్ప శక్తి ఆంజనేయ స్వామికి ఉంటుంది. ఆ నామానికే అంత శక్తి. అందుకే భూత ప్రేత ఏ దోషాలున్నా ఆంజనేయ స్వామి నామమంత్రంతో ఆ దోషాన్ని దూరం చేస్తూ ఉంటారు గురువులు. ఈ రోజు మీరు ఆంజనేయ స్వామిని విశేషంగా పూజించడం వలన మనలో ఉన్న చెడు ఆలోచనలు, చెడు శక్తి దూరం అవుతుంది. హనుమంతుడు అష్టసిద్ధిదాయకుడు. అతనిలో అన్ని శక్తులు ఉన్నాయి. అంజనీపుత్రుడు, వాయుపుత్రుడు, శివాంశ సంభూతుడు. ఇన్ని విశేషమైన శక్తి. వాయుపుత్రుడు అని కూడా మనం అంటూ ఉంటాం, అంజనీపుత్రుడు అని కూడా అంటూ ఉంటాం. శివాంశుడు అంటే సాక్షాత్ పరమేశ్వరుడు రూపమే ఇంకొకటి ఇది అని కూడా మన గ్రంథాలు శాస్త్రం వారు
ప్రత్యేకంగా వ్యాఖ్యానాలు చేస్తూ ఉంటారు. అన్నీ సత్యమే, కానీ ఒక్కొక్కరు ఇక్కడ కారకులు కాబట్టి అందరూ ఆంజనేయ స్వామి శక్తికి వాళ్ళు కారణము. అందుకే వాళ్ళకి మనం పోలుస్తూ ఉంటాం. పవమాన సూక్తంలో చాలా విశేషంగా వర్ణన లభిస్తుంది ఆంజనేయ స్వామి గురించి. చాలా అద్భుతమైన శక్తి అది పవమాన సూక్తం. దాన్ని ఎప్పుడైనా ఇళ్లలో హోమ యజ్ఞ యాగాదులు చేపించినప్పుడు, దేవాలయంలో ఆచరించే సమయంలో ఈ పవమాన సూక్త హోమాన్ని ఆచరించడం అత్యంత లాభదాయకం, విశేషం. ఇక ఈరోజు మంచి మాట. చాలామంది ఆలోచిస్తూ ఉంటారు, నాకే ఎందుకు ఈ కష్టాలు, నాకే ఎందుకు ఇటువంటి బాధలు, నాకే ఎందుకు ఇంత పరీక్ష. నిజంగా మీరు ఒక సత్యాన్ని గ్రహించండి. జీవితంలో అన్నీ అతనికి ఉన్నాయి అంటే అతని ఇక్కడ ఉండడానికి ఆయుష్ ఉండదు. అంతే, అన్నీ అతనికి ఉన్నాయి అంటే ఇంకా అతనికి ఇక్కడ పనేమి లేదు. జీవితంలో ప్రతి కష్టం వెనుక కర్మఫలం ఉంటుంది, ప్రతి ఆనందం వెనుక పుణ్యఫలము ఉంటుంది, విజయం వెనుక అతని సాహసం, ధైర్యం ఉంటుంది. అలా మీ కష్టాలు రావడానికి కూడా దాని వెనుక ఏదో కర్మం అనేది ఉంటుంది. సంచిత కర్మ అంటే జన్మాంతరాల నుంచి వచ్చేది సంచిత కర్మ. పూర్వాజిత కర్మ అంటే వెనుక జన్మ నుంచి వచ్చినది పూర్వాజిత కర్మ. ఆజన్మత అంటే ఈ జన్మలో ప్రారబ్ధ కర్మాన్ని ఆజన్మ అని కూడా అంటాం. ప్రారబ్ధ కర్మము అంటే ఈ జన్మలో వచ్చిన కర్మ. సంచిత కర్మం వల్ల రోగాలు, అపవాదాలు, అవమానాలు, కష్టాలు ప్రాప్తిస్తూ ఉంటాయి. పూర్వాజిత కర్మానికి తగినట్టుగా నిధి, పూర్వాజిత కర్మానికి తగినట్టుగా భార్య, పిల్లలు, కుటుంబం ప్రాప్తిస్తూ ఉంటుంది. ప్రారబ్ధ కర్మాన్ని బట్టి అతని జీవితంలో అతని ఎదుగుదల కనబడుతూ ఉంటుంది. చూడండి, ఉదయం నుంచి సాయంత్రం వరకు కష్టపడితే అతనికి ఎంత ప్రతిఫలం రావాలో అంత ప్రతిఫలం ప్రాప్తిస్తుంది. నిత్య కూలి అనుకుందాం, ఎవరైనా వాళ్ళు చేసే పనిలో అది ప్రాప్తిస్తుంది. సంచిత కర్మం వల్ల ఆ డబ్బు వచ్చినా కూడా దాన్ని ఏ దానికి ఉపయోగిస్తావో అనేది అది డిసైడ్ చేస్తుంది. పూర్వాజిత కర్మఫలం వల్ల నువ్వు ఇంత కష్టపడ్డావు, ఇంత డబ్బులు వచ్చింది, దాన్ని నువ్వు ఎంత జీర్ణం చేసుకోవచ్చు అనేది అనుభవిస్తావు. చూసారా ఎంత ఉందో ఇందులో. అందుకే జాతక చక్రంలో గమనించేటప్పుడు ఇవన్నీ గమనించి మనం పరిష్కారాలు ఇస్తే ఖచ్చితంగా ఆ పరిష్కారాల వల్ల వాళ్ళు బయటపడతారు. లేకపోతే ఖచ్చితంగా మనము అక్కడ మార్చలేము. కొన్ని సందర్భాల్లో వచ్చే కష్టాలని మనము ఇక్కడ పరిష్కరించినా అది ఇంకొక జన్మకు పోస్ట్ పోన్ అవుతూ ఉంటుంది. దాని నుంచి అనుభవించేయాలి అని తెలియజేస్తూ ఉంటారు. కొన్ని కర్మాలని మనము కొన్ని కర్మాలని మోసుకో వస్తాము, కొన్ని కర్మాలని ఇక్కడే సృష్టి అవుతాము, కొన్ని కర్మాలకి ఇతరులు కారణం అవుతారు. కారణం అవడానికి కారణం ఏంటంటే వెనుక జన్మ కర్మ. మనం సృష్టించుకోవడానికి మన ప్రారంభ కర్మ, జరగడానికి సంచిత కర్మ, అన్ని కూడా ఇక్కడ ప్రభావం చూపిస్తాయి. ఇది అర్థం కాదు చాలా మందికి. అందుకే కష్టాలు వస్తే భయపడకండి. ఒకటే, నేను ఎదిరించగలను అనుకోండి, ఖచ్చితంగా మీరు ఎదిరించగలరు. ఏ కష్టాన్నైనా మీరు ఇష్టపడితే కష్టం దూరం అయిపోతుంది. నాకు వద్దు అని భయపడ్డావు అనుకో, అది ఇంకంత భయపడుతుంది. అందుకే ఏ పరిస్థితుల్లో అయినా, ఎటువంటి సమయంలో అయినా ధైర్యం కోల్పోకండి. ఎప్పుడు కూడా ఆ సమయం పర్మనెంట్ కాదు, చేంజెస్ అవుతూనే ఉంటుంది. నిమిషం ఎలా చేంజ్ అవుతుందో అలా చేంజ్ అవుతూ ఉంటుంది. అందువలన ముందుగా ఏది పర్మనెంట్ కాదో అనేది తెలుసుకోవాలి. రెండోది, కృతజ్ఞతతో ఉండాలి, ధైర్యంతో ఉండాలి, మీపై మీకు నమ్మకం ఉండాలి. అప్పుడు ఖచ్చితంగా మీరు తృప్తిగా బతకచ్చు. ఇక ఈ ఒక మంచి మాటకి సంబంధించిన చిన్న కథ తెలియచేస్తా, వినండి. ఒక శ్రీమంతుడు, అతను మంచి గొప్ప వ్యక్తి, బాగా చదువుకో ఉంటాడు, విద్యావంతుడు, భార్య కూడా మంచి గుణమంత్రాలు, విద్యావంతులు. వాళ్ళు చాలా మందికి దాన ధర్మాలు, నిత్య అన్నదాన సేవలు ఇవన్నీ చేస్తారు. వాళ్ళకి ఒక పుత్ర సంతానం ఉంటుంది. ఆ పుత్రుణ్ణి మంచి విద్యావంతుడిని చేయాలి అని చెప్పి ఎంతో కష్టపడతాడు. ఎంత కష్టపడినా కూడా అతనికి విద్య ప్రాప్తించదు. అప్పుడు ఎంతో మంది గురుకులాల్లో తీసుకెళ్లి పెడతారు. ఆ గురుకులంలో కూడా ఉండేవాడు కాదు, వచ్చేసేవాడు, చదివేవాడు కాదు. అక్కడ ఉండేవాడితోనే చేరి అక్కడ లేనిపోని తల్లప్పులు తెచ్చుకొని ఆ గురువు పిలిచి ఈయన తీసుకెళ్ళిపోండి, ఇతను ఉంటే ఇతని వల్ల నలుగురు చెడు మార్గాన్ని ఎన్నుకునే పరిస్థితి వచ్చింది, తీసుకెళ్ళిపోండి అని చెప్పేవారు. అలా అయిపోయి అతనికి చాలా క్షోభ, చాలా బాధ అనుభవిస్తూ ఏం చేయాలో అర్థం కాకుండా
అప్పుడు దీనికి ఒక పరిష్కారం వెతకాలి అని అతను వ్యాపారస్తుడు కదా, శ్రీమంతుడు. అతని దగ్గరకు వచ్చినప్పుడు అంతా నా కొడుకు ప్రయోజకుడు చేయాలి, నా కొడుకుని ప్రయోజకం చేయాలి అని మాట్లాడుతూ ఉంటే అందులో ఒక బ్రాహ్మణుడు తెలియచేస్తాడు, మన ఊరికి ఉత్తరాన ఒక మఠం ఉంది, ఆ మఠంలో గురుగారు ఉన్నారు, వాళ్ళు దగ్గరికి తీసుకెళ్ళండి ఒకసారి చూద్దాం అంటే ఈయన సరే అని కొడుకు రమ్మంటే రాడు, మూర్ఖుడు, నేను నమ్మను అవన్నీ, నేను రాను, నాకు అవసరం లేదు అంటాడు. సరే తండ్రి వెళ్ళి వాళ్ళకి నమస్కరించి, స్వామి ఏంటి నా కర్మ, నేను ఎన్నో పుణ్యకార్యాలని ఆచరించాను, నా భార్య ఉత్తమరాలు, కానీ నా కొడుకు ఉత్తముడు కాకుండా అయిపోయాడే అంటే, నీ కొడుకు శ్రేష్టవంతుడే కానీ ఉత్తముడు కాదు. ఈ ప్రకృతిలో అన్ని శ్రేష్టమైనవే, శ్రేష్టమైనవి ఏం లేదు చెప్పండి, అన్ని శ్రేష్టమైనవే, కానీ దాంట్లో ఉత్తమైనవి కొన్ని మాత్రమే ఉంటాయి. అలా నీ కొడుకుడు ఉత్తముడు కాలేదా అంటే దా కూర్చో అని చెప్పి వాళ్ళ జాతక చక్రాన్ని చూసి, ఇదిగో ఎనుక జన్మ నుంచి ఇలా వచ్చింది, ఆ కర్మ ప్రభావం వల్ల ఆయన చూసి నువ్వు బాధపడుతున్నావు, నీకు అన్నీ ఉన్నాయి, ఇది దోషం. దీనికి ఇక అతనులో అయితే బుద్ధి అనేది భ్రమించింది, సద్గుణాల ఆకర్షణ లేదు. దానికి నువ్వు ఏం చేయాలంటే సరస్వతి ఆకర్షణ కోసం నువ్వు నీలా సరస్వతి ఆరాధన చేపించు నీ కొడుకులో అంటే అతను పూజ చేయడు. ఏం చేయాలి గురుగారు, అతను పూజ చేయడం అంటే నువ్వు ఆచరించు, ముందుగా నీలా సరస్వతి పూజని నువ్వు ఆచరించు, నీలా సరస్వతి దేవిని కోరుకో అని చెప్పి అతనికి ఆ పూజా విధానాన్ని అంతా చెప్పేసి తదుపరి రేపు రా అని పిలుస్తాడు. పిలిచేలోపు మరుసటి రోజు సప్తధాతువుల నుంచి ఒక చిన్న త్రికోణాకార మధ్య షట్కోణ మధ్య, చూడండి, త్రికోణాకార రూపే షట్కోణ మధ్య, త్రికోణాకార రూపంగా షట్కోణ మధ్యలో 4 బీజాక్షరాల సమేతంగా ఆ సరస్వతి యంత్రాన్ని ఇస్తాడు. దాన్ని తీసుకెళ్లి కొడుకు మెడలో కట్టిన తర్వాత అతనికి ఒకే రోజులో పరివర్తన రాలేదు. నిదానంగా అతను ఆలోచించే విధానం, ఎదుటి వాళ్ళ దగ్గర నడుచుకునే విధానం అంతా రోజు రోజుకి 1 సంవత్సరం లోపల అతనిలో మార్పు వచ్చింది. అప్పుడు ఆ తల్లి తండ్రే అతన్ని గౌరవించడం మొదలు పెట్టాడు. అయ్యా నా కొడుక్కి విద్యాభ్యాసం లేకపోయినా వివేకం వచ్చేసింది అని. తదుపరి ఆ వివేకంతో అతను విద్యాభ్యాసాన్ని మొదలు పెట్టాడు, అతను మంచి జ్ఞాని అయ్యాడు, ఆఖరికి దానికి సంబంధించినట్టుగా గ్రంథం రాశాడు అనేది విశేషంగా. దీని ఒక ఆధారం నీలా సరస్వతి తంత్రము అని హిందూ బనారస్ యూనివర్సిటీ నుంచి రిలీజ్ చేసిన ఒక అద్భుతమైన గ్రంథం ఉంటుంది. ఆ గ్రంథంలో ఈ కథ, ఈ డీటెయిల్స్ ఉంది, వర్ణన ఉంది సంస్కృతంలో. దాన్ని మీకు అర్థమయ్యేలా ఒక మంచి కథగా తెలియచేశాను. అందుకే జీవితంలో రుణానుబంధ రూపేణ పశుపత్ని సుతాలయచ అంటాం. అన్ని కూడా రుణానుబంధంతో కలిగి ఉంటాయి, ఒకదానికొకటి రుణం ఉంటుంది. కానీ వాటిని అర్థం చేసుకొని ఆ సందర్భానికి తగినట్టుగా వివేకంతో మనము జాగ్రత్త పడితే ఆ పరిస్థితులు అవే మారుతాయి. ఈరోజు పూర్వ భాద్రపద నక్షత్రం. ఈ నక్షత్రంలో ఏ ఒక పాదంలో జన్మించిన దోషం లేదు, 4 పాదాలు కూడా మంచివే. అంటే ఉత్తరా భాద్రపద మొదటి పాదం, 2వ పాదం, 3వ పాదం ఏ పాదంలో జన్మించినా అత్యంత శుభకరం అనేది జ్యోతిష్య శాస్త్రంలో ఉంది. నక్షత్ర దోషం లేదు. ఇక ఈరోజు తారాబలం గురించి తెలుసుకుందాం. ఇక అశ్విని మఖ మూలా నక్షత్రం వారికి నైదన తార ఈరోజు కాస్త అవమానాలు, అపవాదాలు, నిందలు ఇలా ఎంబడబడుతూ ఉంటాయి. మీరు కూడా కోపంగా ఉంటారు, కాస్త జాగ్రత్తగా ఉండడం మంచిది. ఇక భరణి పుబ్బ పూర్వాషాఢ నక్షత్రం వారు సాధక తార, కొంచెం యాక్టివ్గా ఉంటే ఈ రోజంతా కూడా మీ వైపే ఉంటుంది. కృతిక ఉత్తరాషాఢ నక్షత్రం వారికి ప్రత్యక్ తార. ఈరోజు అంత శుభం కాదు, అన్ని లేట్గా ఉంటాయి, దానివల్ల మనస్పర్ధాలు ఏర్పడుతూ ఉంటాయి. మంచి నిర్ణయాలు తీసుకోకపోవడం చాలా మంచిది, ఆలోచించి నిర్ణయించడం ఇంకా మంచిది. ఇక రోహిణి హస్త శ్రవణ నక్షత్రం వారికి ఈరోజు క్షేమతార. ఈరోజు క్షేమతార అత్యంత విశేషమైన రోజు. ఏ పని చేసినా అందువలన గౌరవాలు ప్రాప్తిస్తాయి, మంచి పనుల్ని ఆచరించండి. ఇక మృగశిర చిత్త ధనిష్ట నక్షత్రం వారికి విపత్తార. ఈరోజు అయినంత వరకు జాగ్రత్త వహించడం అత్యవసరం, అయినంత జాగ్రత్త వహించడం చాలా మంచిది. ఇక ఆరిద్ర స్వాతి శతభిష నక్షత్రం వారికి
సంపద తార, ఆర్థికంగా అభివృద్ధి చేయడానికి, ఇన్వెస్ట్మెంట్ చేయడానికి చాలా మంచి రోజు. ఈ రోజు లాభదాయకమైన రోజు, మంచి నిర్ణయాలు తీసుకోండి. ఇక పునర్వసు, విశాఖ, పూర్వ, భాద్రపద జన్మతార, కాస్త ఆరోగ్యంలో వ్యత్యాసం ఉండొచ్చు, కొంచెం నీరసంగా ఉండొచ్చు, ఇక మతుమరుపు ఉండొచ్చు, కొంచెం జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది. పుష్య, అనురాధ, ఉత్తర, భాద్రపద నక్షత్రం వారికి పరమ మిత్రతార ఈ రోజు, చాలా విశేషమైన రోజు. ఈ రోజు అంతా మీకు ఫేవర్ గా ఉంటుంది, ఉపయోగం చేసుకోండి. ఇక ఆశ్లేష, జ్యేష్ఠ, రేవతి నక్షత్రం వారికి మిత్రతార ఈ రోజు, మీకు కూడా అత్యంత శుభకరమైన రోజు. ఈ రోజు మీరు ఏ పని చేసినా ఈజీగా అయిపోతుంది, అందరూ మీకు స్పందిస్తూ ఉంటారు, ప్రయత్నించండి. చాలా మంది జాతక చక్రంలో గ్రహాలు బాగుండి, మంచి దశ జరుగుతూ ఉండి, గోచార బలం కూడా మంచిగా ఉండి, అంతర్దశ మంచిగా ఉండి, సూక్ష్మాంతర్దశ కూడా విశేషంగా ఉంటుంది. కానీ అనుకోకుండా ఇంట్లో యాక్సిడెంట్ జరగడం, అనుకోకుండా ఇంట్లో ఎవరికైనా దిఢీరని హెల్త్ ఇష్యూ వచ్చి హాస్పిటల్కి వెళ్తారు, ప్లేట్లెట్స్ తగ్గిపోయాయి అని ఏదో ప్రాబ్లం అయి వాళ్ళు స్వర్గస్థులు అయిపోతూ ఉంటారు. ఇవి అపమృత్యు అనుకోవాలా, లేదు అంటే చాలా మంది ఇల్లు వాస్తు బాగలేదు చేయించేయండి అని చెప్పింటారు, అయినప్పటికీ వాళ్ళు వినుండరు. వాస్తు అంతా బాగానే ఉంది కదా, అయినప్పటికీ ఇది ప్రాబ్లమ్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి, జాతకం బాగుంది, ఎంతో మంది మంచి ప్రావీణ్యాలని చూపించింటాము, అందరూ బాగుంది బాగుంది అన్నారు, అనుకోకుండా ఎందుకు ఇది జరిగింది అంటే కొన్ని సందర్భాల్లో ఇంటి లోపలికి ప్రకృతిలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ ప్రవేశం చేస్తుంది. నెగిటివ్ ఎనర్జీ ప్రవేశం చేసినప్పుడు ఇంట్లో ఎక్కడైతే నెగిటివ్ స్పాట్ ఉంటుందో అక్కడ వచ్చి అది కూర్చుంటుంది. ఆ నెగిటివ్ ఎనర్జీకి ఆహారం కావాలి కదా, ఇంట్లో చెడు జరుగుతుంటే దాని కడుపు నిండుతుంది. దేవుడు పూజ చేస్తూ ఉంటే దేవతలకి శక్తి ఎలాగో, అదే విధానంగా ఇంట్లో దారిద్ర లక్షణాలు పెరిగినంత, చెడు జరిగినంత వాటికి శక్తి పెరుగుతూ ఉంటుంది. అందుకే ఇంట్లో ఎప్పుడు శుభ్రంగా ఉండాలి, కాస్మిక్ ఎనర్జీ పెరిగేలా ఉండాలి. ఇంట్లో ఎక్కడ పడితే అక్కడ, ఇంట్లో ఏది పడితే అది నింపకూడదు. ఎప్పుడు కూడా ప్రతి ఒక్క చోటికి తనదైన విలువ ఉంటుంది. దేవుడి గదికి దేవుడి గది విలువ ఉంటుంది, పడక గదికి పడక గది విలువ, వంట గదికి వంట గది, హాలు, ఇక ఇలా అన్నిటికీ వాటివే అయిన స్థానాలు, వాటివే అయిన లక్షణాలు ఉంటాయి. అవి ఏదైనా మారినప్పుడు అవలక్షణం జరుగుతుంది, అప్పుడు ఆ ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ ప్రవేశం చేస్తుంది. అందువల్ల ఇటువంటి నెగిటివ్ ఎనర్జీని తగ్గించుకోవడానికి కోసం ఇంట్లో శ్రీవాస్తు యంత్రం పెట్టుకోవడం వల్ల ఇది హై కాస్మిక్ రిలీజ్ చేస్తూ ఉంటుంది కదా, అప్పుడు తెలియకుండానే అటువంటి నెగిటివ్ ఎనర్జీలు ఇంటికి ఆకర్షించకుండా కాపాడుతూ ఉంటుంది అనేదే ఈరోజు శ్రీవాస్తు. రేపు శుక్రవారం, విశేషమైన రోజు, ఏకాదశి వేరే వచ్చింది. మనమందరూ కూడా రేపు విష్ణు ఆరాధన చాలా విశేషం. విష్ణుకి ఇంట్లోనే తులసి అర్చన చేయండి. రేపు ఉదయాన్నే తులసి దళాలతో అర్చన చేయండి. దగ్గరలో ఎక్కడైనా విష్ణు ఆలయం ఉంటే తులసి మాల ఇచ్చి అక్కడ నువ్వుల నూనెతో దీపం వెలిగించి వస్తే మనకి పితృదోషాలు ఏదైనా ఉంటే వాటి ప్రభావం తగ్గుతూ వస్తుంది. ఇంట్లోనే తులసి అర్చన చేయడం వలన ఆరోగ్యంతో పాటు ఏదైనా ప్రారబ్ధ కర్మం ఉంటే దాని ప్రభావం తగ్గుతుంది అని అర్థం. అందువలన తప్పకుండా రేపు విష్ణు దర్శనం, ఇంట్లో విష్ణుకి తులసి పూజ మర్చిపోకండి. ఈరోజు దివ్యమైన యోగక్షేమం. ఈరోజు అందరూ ఎలాగో సాయంత్రం వరకు ఆంజనేయ స్వామి భజనలు, పూజలు అన్ని ఆచరిస్తారు. కానీ ఇంతంతా చేసినా ఈరోజు సాయంత్రం శ్రీరాముల వారికి పూజిస్తేనే హనుమంతుడి అనుగ్రహం ప్రాప్తిస్తుంది. అందువలన ఈరోజు శ్రీరాముల వారి పట్టాభిషేకం ఫోటో ఉంటుంది కదా, అది దేవుడి గదిలో పెట్టి చక్కగా పూజించి, ఆ శ్రీరాముల వారికి చక్కగా పూజించి, శ్రీరాముల వారికి అత్యంత ప్రియమైన పెసరపప్పు, వడపప్పు అంటాం కదా, వాటిని నానబెట్టి ఉప్పు లేకుండా నైవేద్యం చెయ్యాలి. అది చేసిన తర్వాత అదే నైవేద్యాన్ని కాస్త తీసి ఆంజనేయ స్వామికి తమలపాకులో కాస్త వేసి దేవుడి ముందు పెట్టి మిగతా ప్రసాదాన్ని మీరు శ్రీరామ రక్ష మహాప్రసాదం అనుకొని ఇంట్లో ఉండేవాళ్ళు భుజించడం వలన హనుమంతుని శ్రీరాముల వారి రక్షణ, శ్రీరాముల వారి అనుగ్రహంతో పాటు ఆంజనేయ స్వామి రక్షణ మీకు ప్రాప్తిస్తుంది. బ్రహ్మోస్మి. అందరికీ నమస్కారం. ఈరోజు మీకు అందరికీ కూడా
శ్రీవాస్తు యంత్రం గురించి పరిచయం చేయడానికి వచ్చాను. శ్రీవాస్తు యంత్రం మీరు చూస్తున్నారు. శ్రీవాస్తు యంత్రం, ఈ శ్రీవాస్తు యంత్రం ఈ విధానంగా 9 ఇంచెస్, ఇలా 9 ఇంచెస్, ఇలా 9 ఇంచెస్ ఉంటుంది. తదుపరి బ్యాక్ సైడు ఇలాంటి 9 చక్రాలు ఉంటాయి. ఫ్రంట్ ఈ ఒక గ్లోబ్స్లా ఒక 9 డాట్స్ ఉన్నాయి చూడండి, ఇలా 9. ఇది శ్రీవాస్తు యంత్రం అనేది ఒక కాస్మిక్ ఎనర్జీని అట్రాక్ట్ చేసుకుంటుంది. నెగిటివ్ ఎనర్జీని ఇంట్లో నుంచి బయటికి తరిమేస్తుంది. ఇది మీకందరికీ దానికి పరిష్కార మార్గంగా నేను ఇవి సూచిస్తున్నా. ఎందుకంటే చాలామంది పిల్లలు సరిగా చదువుతలేదు, ఇంకొకరు మా ఇంట్లో ప్రశాంతత లేదు, భార్యాభర్తల మధ్యలో సఖ్యత లేదు, దేవుడి గదిలో సరిగా పూజ చేయలేకపోతున్నా, ఇంట్లో ఏదో తెలియని బాధ అనిపిస్తుంది, మా ఇంట్లో ఎప్పుడు కూడా ఏదో తెలియని ఒక శ్మశానంకి వెళ్ళినట్టు అనిపిస్తూ ఉంటుంది, మా ఇంట్లో కలగానే ఉండదు ఎప్పుడు కూడా, ఇక మా ఇంటికి చాలామంది వచ్చిన వాళ్ళంతా వాస్తు దోషం అని చెప్తూ ఉన్నారు, మేము ఏం చేయాలి అని ప్రశ్నిస్తూ ఉండేవారు. వాళ్ళందరికీ కూడా ఒక మార్గోపాయం చాలా రోజుల తర్వాత రీసెర్చ్ చేసి ఇప్పుడు ఈ శ్రీవాస్తు యంత్రాన్ని మేము చూపిస్తున్నాం. ఈ శ్రీవాస్తు యంత్రాన్ని ఎప్పుడైతే ఎక్కడ ఫాల్ట్ అనిపిస్తుందో అక్కడ ఒక మేక కొట్టి తగిలించాలి, అంతే. పిల్లలు చదువుతా లేదు, చదివే రూమ్లో పిల్లలు ఏకాగ్రతగా చదవాలి అనుకుంటున్నారా, అక్కడ ఒకటి తగిలించండి. మీరు నిద్రించే ఒక రూమ్లో మాకు సరిగా నిద్ర వస్తా లేదు, పడుకుంటే చెడు కళలు వస్తున్నాయి, నిద్రించే గదిలో ప్రశాంతత లేదు అనిపిస్తుంది, అక్కడ ఒకటి తగిలించండి. లేదు ఎవరో వాస్తు దోషం అని చెప్పారా, ఇంట్లో వాస్తు దోషాని కోసం ఇంటి హాల్లో ఒకటి తగిలించండి. లేదా పూజ గదిలో ఏదో ప్రశాంతత లేదు, సరిగ్గా ఏకాగ్రత లేదు, మెడిటేషన్ చేయలేకపోతున్నా అంటే పూజ గదిలో ఒక మేక కొట్టి అక్కడ ఒకటి తగిలించండి. ఎక్కడైతే ఇంట్లో వాస్తు దోషం ఉంది అని ఎవరైనా చెప్తారో ఆ ప్రదేశంలో ఆ ప్లేస్లో జస్ట్ ఒక మేకు కొట్టి దాన్ని తగిలించండి, ఆ వాస్తు దోషం అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. చాలా అద్భుతము, చాలా విశేషమైన శ్రీవాస్తు యంత్రం మీ వరకు తయారు చేయించాము. దీన్ని ఉపయోగించండి, దీన్ని లాభం పొందండి. నమస్కారం. వాస్తు యంత్రం సంప్రదించవలసిన నెంబర్లు 8844452344 040682766622.